హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజున మాఘ పౌర్ణమి రాబోతుంది. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ పౌర్ణమిలోపు కానీ లేదా పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం దూసుకు వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు ఆకుతో ఈ పరిహారం చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకుతో పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్నైతే చూడగలుగుతారు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల అప్పుల బాధలున్నా తీరిపోతాయి. అంటే అనేక మంది అప్పుల బాధలతో తీవ్రంగా కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా పర్లేదు, చక్కగా ఈ పరిహారం చేసుకుంటే చాలు, అప్పులన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతటి ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది మరియు ఎంతో పవిత్రమైనది. ఈ రోజున మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు, ధనం దూసుకు వస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్తోంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటుగా కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటుంది. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటుగా కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనవి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనవి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి గనుక మందారం చెట్టు ఆకుతో పౌర్ణమి రోజున తప్పక ఈ పరిహారం చేయండి. అందులోనూ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు, కటిక దళితులు కూడా ధనవంతులుగా మారుతారు. కష్టాలనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనకు జీవితంలో కావాల్సినంత ధనం వస్తుంది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, ఆనందము అన్నీ కలిసి వస్తాయి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదృష్టం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. మందారం ఆకు వరిస్తుంది. మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనది. మందారం ఆకుతో చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి యొక్క రాకకు చిహ్నంగా భావించబడుతుంది. పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనది. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పున్నమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలకు మంచి ఫలితం ఉంటుంది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలన్నీ కూడా మన కష్టాలన్నీ తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి.
మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటూ ఉంటాయి. ఈ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలనేవి ఎక్కువగా వస్తుంటాయి. దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్నా, అప్పుల సమస్యలు తీరాలన్నా, దారిద్ర్య బాధలన్నీ వదిలిపోవాలన్నా, ధన సమస్యలు పోవాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలు మీ మాట వినాలన్నా తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారాన్ని చేసుకోండి. అసలు ఏం చేయాలంటే, ఈ పౌర్ణమి రోజున ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే మందార ఆకులు సంపాదించి తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదంటే పొరుగింటి వారి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండైనా కోసి తెచ్చుకోవచ్చు. ఎక్కడ ఒక చోట దగ్గర నుండి మందార ఆకును తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని కోసి తెచ్చుకోండి. ముందుగా మంచి నీటితో కడగండి. కడిగిన తర్వాత ఇంట్లోకి తీసుకు వెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకులు పెట్టండి. మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మందార ఆకుకి మన కష్టాలను, అప్పుల సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఖచ్చితంగా మందార ఆకుతోని ఈ పరిహారం చేయాలి. ఇలా ప్లేట్లో మందార ఆకులు పెట్టిన తర్వాత ఆకు పైన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, పిడికెడంతా వేయండి. ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం, కష్టాలను తొలగించే పదార్థం. ఈ రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి గనుక ముందు మందార ఆకు పైన ఉప్పును వేయండి. సాల్ట్ కాదు, గల్లుప్పుని మాత్రమే పోయాలి. ఆ తర్వాత ఈ ఉప్పు పైన 7 మిరియాలను కూడా వేయండి. ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి, చెడును లాగేసుకుంటాయి, మన జీవితాలను మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది. మిరియాలే కదా అని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. మిరియాలకు ఎన్నో పవర్ఫుల్ శక్తి ఉంటాయి కనుక మిరియాలను వేయండి. ఆ తర్వాత ఈ మిరియాల పైన 3 యాలక్కాయలను కూడా వేయండి. యాలకులు అప్పుల బాధలను తీర్చేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి కనుక యాలకులు వేసి చివర్లో పవిత్రమైనటువంటి చిటికెడు పసుపుని, అలాగే చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకుని వెళ్ళి మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. కిచెన్, బెడ్రూమ్, హాల్, స్టోర్ రూమ్, బాత్రూమ్ తప్ప ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు, అప్పుల బాధలు, దుష్ట పీడలు, ధనం చేతిలో నిలవకపోవడం అన్నీ కూడా తొలగిపోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది. లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము, అందరూ చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును డోర్ లోపల వైపైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వలన కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు. అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటు అనేది రాదు. మరి ఇంతకీ మందార ఆకుని ఎప్పుడు తీయాలి అంటే, ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవడం కానీ లేదంటే కుళ్ళిపోవడం కానీ మొదలవుతుందో అప్పుడు వీటన్నింటినీ కూడా కవర్లో వేసి ముడి వేసేసి ఆ కవర్ను పారే నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడవేయండి. ఇలా చేస్తే తిరుగులేని సంపదలు వస్తాయి. మీరు ఒక్కసారి పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి. ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలని పొందండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.